డేంజర్ కెమికల్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 700 కిలోలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. బేగం బజార్ అడ్డాగా దందా. కుళ్ళిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారీ. రంగు వాసన కోసం కెమికల్స్ మిక్సింగ్. డక్కన్ ట్రేడర్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సప్లై. 4 అరెస్ట్. ఇది దారుణంగా ఉంటది. అల్లం వెల్లుల్లి ఎట్టుంటది అంటే అసలు వాసనే రాదు. దాంట్లో ఆలుగడ్డ మిక్స్ పడతారట. ఆలుగడ్డ మిక్స్ పట్టి ఇప్పుడు మనకి ఇంతంత అల్లం కొని ఇంట్లో దంచిన వాసన కమ్ముతాయి ఒకటేసారి. ఇక ఇంత డబ్బా కొనుక్కుంటాం మనం 12-15 రూపాయలకు అమ్ముతాడు. వాళ్ళు ఏముండదు, అంత ఆలుగడ్డ రుబ్బేసినట్టే ఉంటది. అది కూరలు అయితే కూడా వాసన రాదు, ఆ రుచి తలగది. ఈ దందా జరుగుతుంది. ఇది బేగం బజార్ అడ్డుగానే జరుగుతుంది. ఎందుకంటే బేగం బజార్లో మార్వాడీలు ఎక్కువ ఉంటారు. ఇవాళ దందంతా ఇదే, అన్ని ఫేకి, అన్ని నాసి రకమైన తయారు చేస్తారు, జనాల మీద ఇడిచిపెడతారు. ఈ మార్వాడీల్లోను ఈ రాజస్థాన్ వాళ్ళను వీళ్ళందరిని నిలగొట్టాలి. తెలంగాణ గందికే గట్టిపడాలి. వీళ్ళని నిలగొడితేనే తెలంగాణ బాగుంటది. తెలంగాణ సొమ్మంతా దోసుక తింటాను. చక్కగా ఉత్తరప్రదేశ్కి ఆ గుజరాత్కు పోతాను, అక్కడ జై శ్రీరామ్ అంటాను, మళ్ళీ అక్కడి నుంచి ఆ పిచ్చిని మనకెక్కిస్తాను. వీళ్ళు ఇది ఎత్తాను. ఇక్కడ చాలా చాలా పెద్ద ప్రణాళిక బీజేపీది. అన్ని రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్ల నుండి మన రాజస్థాన్ల నుండి గుజరాత్ నుండి వ్యాపారవేత్తలు 50 సంవత్సరాల క్రితమే ఇటు వచ్చిండు. ఉగ్రవాదులు అట్ట అయిపోయి వస్తారు. ఒక ఫస్ట్ కారాబోంది మొదలు పెడతారు వాడు. ఇక కారాబోంది నుండి ఎక్కడ దాకా పోతాడు మన సామ్రాజ్యం. ఆఖరికి ఊర్లో వాడు బడాసేట్ అవుతాడు. మనోడే పోయి వాడిని ఏమన్నా అన్నాడు అనుకో, మనోడే మన మీద కొడతాడు. మళ్ళీ అట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ బేగం బజార్ అడ్డా అంటే అక్కడ ఉన్నది కూడా ఈ దరిద్రులే, ఈ వీటికి సంబంధించిన వాళ్ళే.